చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవే అని పాడుకుంటా పోరలకు పాల బువ్వ తినబెడతారు. అట్లా కూడా తినకుంటే అమ్మో బూచోడు ఎత్తుకపోతాడు అని బుగులు పట్టియంగానే దెబ్బ దెబ్బ తింటారు. అంటే బుద్రకిస్తే పని కానప్పుడు భయపెట్టుడే. జర్రంత అటు ఇటుగా గట్లనే ఉన్నది గీ కథ. ఇక సిట్ ఆఫీసర్లు సుప్రీంకోర్టుకు పోయే పనులు ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీలో ప్రభాకర్ రావు సార్ చక్కగా సమాధానాలు చెప్తలేడట. ఏమడిగినా నాకు తెలియదు, గుర్తులేదు. ఇప్పటికి 4-5 సార్లు విచారణకు వచ్చినా ట్యాపింగ్ వెనక మరి ఎవరున్నారు, ఆర్డర్ లేసిన వాళ్ళు ఎవరనేది బయట పెడతలేడు. హెగ్ ఇట్లా అయితే కాదు, కస్టడీలోకి తీసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యారట. గాయించడానికి సుప్రీంకోర్టుకి ఎందుకు అంటారా? దేశం పెద్ద కోట్ల గదే ఆర్డర్ ఉన్నది, మరి సార్ని అరెస్ట్ చేయొద్దని. సర్కార్ మారంగానే అమెరికా పరారయిండు. అటెన్క సిట్ ఆఫీసర్లు నోటీసుల మీద నోటీసులు పంపినా తప్పులు లేదు. ఆగస్టు 5 వరకు అరెస్ట్ కాకుండా చూస్తాం, ఎంక్వైరీకి రావాలని జడ్జి సార్ ఆర్డర్ వేస్తే గట్ల అమెరికాకి వెళ్ళి హైదరాబాద్ లో అడుగు పెట్టిండు. చూడాలి మరి పెద్ద కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో, ట్యాపింగ్ కేసులో ఫైనల్ గా ఏం తేలుతుందో.